నమస్తే. కల్పవృక్ష ఛాయ శ్రీపాద శ్రీ వల్లభ దత్తక్షేత్రంలో మనం ఇప్పుడున్నాం. ఈ క్షేత్రంలో నెలకొన్న గోశాల గురించి, ఈ క్షేత్రం యొక్క విశిష్టత గురించి ఈ క్షేత్రం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీ 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 కుప్ప శ్రీపద శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి గోవు యొక్క విశిష్టత, గోవు గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. ఈ గోవు గురించి, గోవు మాత గురించి, గోవు యొక్క విశిష్టత గురించి, ఈ క్షేత్రంలో ఉన్న ఈ గోశాల గురించి మీరు మా వ్యూవర్స్కి, అలానే ఈ భక్తులకి గోవు యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలి. తప్పకుండానండి. నమో గోభ్య శ్రీమతేభ్య సురభేయోభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రేభ్యో నమో నమః. భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో గోవుకున్న ప్రాశస్త్యం పద్మపురాణంలో వివరించడం జరిగింది. నిజానికి గోవును ధర్మదేవత అంటారు. ధర్మం యొక్క రూపమే గోవు. ఆ గోవు ప్రాశస్త్యాన్ని వివరించాలంటే నిజానికి నేను కాదు, చాలామంది ఎంతో మహానుభావులకు కూడా శక్తి సరిపోదంటే ఇందులో సందేహం లేదు. అటువంటి గోవు మొట్టమొదటిగా మనం ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసినా, మామూలుగా మనం చేసే పుణ్యవాచనాది కార్యక్రమాల్లో కూడా గోపంచితం, గోమూత్రం, గోమయం వీటన్నింటి తీసుకొని వీటన్నింటితో పాటు ప్రోక్షణ చేస్తారు, అంటే శుద్ధి గురించి. అంతేకాక పంచగవ్య ప్రాయశ్చిత్తం అని చేస్తారు. మనిషి యొక్క ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలంటే ముందు శరీర శుద్ధి, అంతఃశుద్ధి కావాలంటే ఆ పంచగవ్యాన్ని, గోమూత్రము, గోమయము, గోక్షీరము, దధి, ఘృతము ఇవి కలిపి కుశోదకం అంటారు. అంటే దర్భ నీరు, వాటిని కలిపి బ్రహ్మకూర్చమని చేస్తారు. దాన్ని లోపలికి పుచ్చుకోవాలి ముందు. అది పుచ్చుకోకుండా మనం ఏదైనా కార్యక్రమం చేసినా దాని ఫలితం అంతా ఉండదు. అందుకే యత్వగస్థిగతం పాపం దేహే తిష్టది మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య దహత్యగ్నిర్వేంధనం అని. యత్వగస్థి చర్మము, అస్థులు, బొక్కలలో కానీ శరీరంలో అన్ని మైటోకాండ్రియా లెవెల్లో కూడా ఉండేటువంటి పాపకూపమంతా కూడా గోమూత్రము స్పర్శతోని ఒక పెద్ద కార్పాసం, పత్తి యొక్క రాశి చిన్న నిప్పురవ తగిలినప్పుడు ఏ రకంగానైతే భస్మమవుతుందో మన శరీరంలో ఉండేటువంటి సకల పాపాలు కూడా భస్మమైపోతాయట. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి. ఇక గోవు యొక్క శాస్త్రబద్ధంగా చూస్తే దానికి సంబంధించిన పూజల్లో గోపృష్టం, ఆవు యొక్క వెనుక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోవు ముఖానికి నమస్కరించకూడదండి. ఎప్పుడే కానీ మనం వెనుక భాగమే నమస్కరించాలి. ఆ తర్వాత గోవు యొక్క ఖురం, అంటే కాళ్ళ యొక్క గిట్టెల ప్రాంతంలో కులపర్వతాలు ఉంటాయి. ఆవు యొక్క మూత్రంలో గంగానది ఉంటుంది. గంగానది అది అన్ని రకాల నదులు ఉంటాయి. ఆ తర్వాత దాని యొక్క తోక భాగంలో శేషుడు, అలాగే దాంతోపాటు ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందండి. లక్ష్మీదేవి పేడలోనే ఉంటుంది. ఆ తర్వాత శరీరంలో అన్ని అంగాలలో అన్ని రకాల దేవతలు ఆవాహనమై ఉంటారు. కాబట్టి అంతటి విశిష్టమైనటువంటిది గోవు. ఇక ఆవు యొక్క ఒక్కొక్క పార్టుకు పూజించడం వల్ల కూడా దానికి సంబంధించిన కామన, అంటే కోరికలు తీరుతాయని కూడా ఉంది. సంతానం కావాలనుకునే వాళ్ళు, చాలా కాలం నుంచి కాని వాళ్ళు కూడా దాని ముందు ఒక ముత్తైదువ స్త్రీకి వాయనం ఇవ్వడం ద్వారా కూడా సంతానం కలుగుతుందనుంది. ఆవులలో కూడా కపిలధేనువు యొక్క ప్రాశస్త్యం చాలా ఉంది. కపిలధేనువు యొక్క మూత్రం, అలాగే తెల్లటి ఆవు శ్వేతధేనువు యొక్క క్షీరం, పాలు, తర్వాత పింగళ వర్ణంలో అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, దాని యొక్క మయం, పేడ, మిగతా వాటి పెరుగు కావచ్చు, పాలు కావచ్చు, వాటన్నింటినీ వాడడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక ధేను ప్రాశస్త్యాన్ని ఎన్నో మన పద్మపురాణంలోనే కాక చాలా చోట్ల చాలామంది
ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా రఘువంశంలో ఈ ఇక్ష్వాకు వంశ రాజులు దిలీప మహారాజే తీసుకుందాం. ఆయనకు సంతానం కావాలంటే వశిష్ఠ మహాముని చెప్పినటువంటి నందినీ ధేనువుకు ఆయన సప్తవ్యతియుస్త్రిగుణాని అని అంటే 21 రోజులు గోసేవ చేశారట. అందులో అద్భుతమైనటువంటి శ్లోకాలని, అందుకే అది ప్రారంభంలోనే అథ ప్రజానామధిప ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధవత్సాం యశోధనో ధేను మృషేర్ముమోచ అక్కడ ఆ శ్లోకాలలో వస్తుంది. ఆయన భార్యతో కూడి 21 రోజులు దాంతోపాటు అడవికి వెళ్ళి అది తిన్న తర్వాత తాను తిని, అది పడుకున్న తర్వాత తాను పడుకొని దాని రక్షణ చేస్తూ దానికి కండూతి ఈవెన్ దురద అయితే కూడా ఆయనే ముందుగానే తీర్చి అన్ని రకాలుగా సేవ అన్నట్టు. ఎంత అంటే తన శరీరాన్ని కూడా చూసుకునేవాడు కాదు, అంత సేవ చేసి సంతానాన్ని పొందిండు. వాళ్ళ యొక్క వంశము మనకు తెలుస్తూనే ఉంది, ఎందుకంటే రాములవారి వంశం కూడా అదే కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చిందో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటిది ఇక గోధూళి అది కూడా పవిత్రమే. అది ఎచ్చట పారుతుందో ఆ గోధూళి వచ్చిన చోట లక్ష్మీదేవికి నిలయమట, అటువంటి గోవు. ఇక సైంటిఫిక్ రూట్లోకి వెళ్ళినామనుకోండి, ఆవు యొక్క మూత్రంలో దాని యొక్క ప్రభావం క్యాన్సర్ నివారకం అంటారండి. గోమూత్రాన్ని డైలీ తీసుకుంటుంటే ఇవాళ రేపట్ల క్యాన్సర్ యొక్క ప్రభావం చాలా అయింది కదా, అది తగ్గుతుందని ప్రూవ్ అయింది. ఈ మధ్యనైతే బాటిల్లో పెట్టి అమ్ముతున్నారు కూడా. కపిలధేనువు నల్లని రంగు ఆవు యొక్క మూత్రాన్ని రోజు ఇంత పుచ్చుకుంటూ ఉంటే చాలామంది ఆడవాళ్ళకి ఈ మధ్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి సంతానం కాకపోవడం అనేది, అబార్షన్స్ కావడం కానీ జరుగుతుంది. అది కాకుండా కాపాడడం జరుగుతుంది. ఎందుకంటే హెచ్సిజీ హార్మోన్ అంటారు, హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోఫిన్ అని హార్మోన్ లోపం ఉన్నప్పుడు, అంటే మామూలుగా గర్భిణీ స్త్రీలకు ఎప్పుడు కూడా నిరంతరం హెచ్సిజీ హార్మోన్ వస్తుంది. దాని యొక్క లోపం జరిగినప్పుడు అబార్షన్స్ అవుతాయండి. అటువంటి అబార్షన్స్ కాకుండా ఈ గోమూత్రాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళు శరీరము ఆనుకూల్యత అంటే స్వాస్థ్యత చెంది సంతానం సక్రమంగా ఉంటుందని మనకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. గోమయమే తీసుకోండి. ఆవు పేడ ఎలర్జీస్ ఉంటే శరీరానికి రాసుకోవడం ద్వారా, ఎలర్జీస్ ఉన్నవాళ్ళు శరీరానికి మొత్తం సబ్బు రాసుకున్నట్టుగా రాసుకొని కొద్దిసేపు బయట తిరిగిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తే ఆ ఎలర్జీస్ తగ్గుతాయి. ఇవి ప్రాక్టికల్గా కూడా చేశారు. ఈ మధ్య గోమయానికి సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా పతంజలిలో కావచ్చు రకరకాలుగా వస్తున్నాయి. అవి వాడడం వల్ల కూడా ఫలితం వస్తుంది. ఇక జర్మినేషన్ ఫార్ములా అని ఒక పద్ధతి ఉంది. అంటే ఆవుకు ఏవైనా గింజల పదార్థాలు, ముఖ్యంగా జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇటువంటి పదార్థాలు పెట్టినప్పుడు అది తిని పేడ వేస్తుంది. మళ్ళీ ఆ పేడను తీసి కడిగినప్పుడు ఆ గింజలు అరగకుండా అలాగే బయటకు వస్తాయి. వాటిని మనం శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి, ఆయుర్వేదం ప్రకారంగా ఇప్పుడు కానీ ఆయుర్వేదంలో ఆకుల్ని కానీ ఈ ఔషధ సంబంధమైన వాటిని ఎండలో ఎండబెట్టకూడదు, వాటిని నీడలో ఆరబెట్టాలి. అది ఆరబెట్టిన తర్వాత వాటిని పొడి చేసి రొట్టెలాగా చేసుకొని తిన్నట్టయితే ఈ హెచ్ఐవి లాంటి భయంకరమైన వ్యాధులున్న వాళ్ళకు కూడా రెసిస్టెన్స్ అంటే ఇమ్యునైజేషన్ పెరుగుతుంది అనేది నిస్సందేహం, ప్రాక్టికల్గా కూడా. ఎందుకంటే ఇంకొక రకంగా ఉంది, కొంతమందికి జీన్స్ పరంగా అంటే వాళ్లకు హెరిడిటరీ ఇంపాక్ట్ కావచ్చు. ఇప్పుడు శాంగ్విన్ అంటే రక్త సంబంధంగా ఈ మేన సంబంధాలు చేసుకోవడం వల్ల దాంట్లో క్రోమోజోమ్స్ డిఫెక్ట్ కావచ్చు, అవి కొంతమంది మెంటల్ రీటార్డ్ కావచ్చు, పిల్లలలో లేకపోతే బ్యాక్వర్డ్ స్లో లెర్నర్స్ ఇట్లా చాలామంది అవుతుంటారు. అటువంటి పిల్లల్ని ఈ మధ్య చాలా మెంటల్ ఎన్ఐఎంహెచ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అటువంటి వాటిలో చూయించి చేసి చాలా తల్లిదండ్రులు విపరీతమైన ఆటిజం లాంటి వాటి బారిన పడి తల్లిదండ్రులు చాలా బాధలు పడుతుంటారు. అటువంటి వారికి ఈ ఆవుకు పెట్టినటువంటి ఈ గింజల్ని ఆ రొట్టెలాగా చేసి తినిపించినప్పుడు వాళ్ళలో చాలా మార్పుగా మనం గమనించవచ్చు. అంటే ఆవుకు పెట్టినటువంటి ఆహారము బయటకు వచ్చిన తర్వాత అది తిన్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి శక్తి శరీరానికి ఏ రకంగా వస్తుంది, మేధోపరంగా ఎలా వస్తుంది అనేది మనం గమనించవచ్చు. ఇక శాస్త్రంలో గోక్షీరే సరస్వతి అని
ఆవు పాలలో సరస్వతి ఉంటుందట. ఆవు పాలను మనము పూజా విధానాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా సరస్వతిని ఆవాహనం చేసి పూజించి తాగడం ద్వారా కూడా పిల్లలకు చిన్నతనంలో మనం ఎప్పుడైతే తాగిస్తామో 19 ఇయర్స్ ప్రాంతంలో మానసిక వికాసం అనేటువంటిది స్టాప్ అవుతుందనేది మామూలుగా మానసిక విజ్ఞాన శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ లోపలనే దాని యొక్క వికాసం అనేది సంపూర్ణ స్థాయిలో చెందడానికి ఉపయోగపడుతుందట. ఏది ఆవు పాలు చిన్నప్పుడు తాగించడం వల్ల. అది కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి తాగానే మొదట్లో పుళ్ళు కావడం చేయడం కాగానే వీళ్ళు భయపడేయొద్దు అని చెప్పి మానేస్తుంటారు. కానీ అలా మానేయకూడదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మొదలు ఆ లోపల ఉండేటువంటి దోషాన్ని తొలగించినప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. కానీ దానివల్ల పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన మనకు ఫలితం వస్తుంది. కాబట్టి మనం తప్పకుండా అది వాడాలి. గోక్షీరేస్, గోఘృతం, ఆవు నెయ్యి వాడడం వల్ల లావైపోతామేమో ఏమో అనుకుంటారు, కానీ కాదు. ఘృతేన వర్ధతే బుద్ధి, మనిషి యొక్క బుద్ధి వికాసానికి నెయ్యి అవసరం. అది ఆవు నెయ్యే కావాలి. అటువంటి ఆవు నెయ్యి వాడడం వల్ల ఈ విద్యా సంబంధమైన విషయాలలో మేధా సంబంధమైనటువంటి శక్తి వృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. గురువుగారు, ముఖ్యంగా గోవు నుంచి చాలా ఉపయోగాలు నేను తెలుసు. గోవు నుంచి పర్టికులర్గా గోవు పాలు, అలా గోక్షీరం, గోధూళి ఇలా ఉన్నాయి. ఒక్కొక్క విశేషత గురించి, మొదటగా గోవు పాలు గురించి ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి? ఆవు పాలు అంటే ముఖ్యంగా ఈ నూపురం ఉండేమనే దేశీయ ఆవుల యొక్క నూపుర స్థానం నుంచి సూర్యరశ్మిలో ఉండేటువంటి శక్తిని అది గ్రహిస్తుంది. కాబట్టి అందుకే ఆవు పాలు, దేశీయ ఆవు పాలు ఎల్లో కలర్లో ఉంటాయి, పసుపచ్చగా ఉంటాయి. కొంచెం దానికి రెసిస్టెన్స్ ఎక్కువ. చిన్నప్పుడు తల్లిపాలు ముర్రుపాలు అంటారు ఫస్ట్లో పట్టేటువంటి, ఎందుకంటే అది లైఫ్ లాంగ్ పిల్లవాడికి రెసిస్టెన్స్ ఇస్తుంది అంటారు కదా. అటువంటి రెసిస్టెన్స్ని ఇవ్వగలిగే సామర్థ్యము కేవలం ఆవు పాలకే ఉందనడంలో సందేహం లేదు. అటువంటి ఆవు పాలు ఎటువంటి పాయిజనస్ ఐటమ్ కలిసినా కూడా అది విషంగా మారదనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనం జనరల్గా స్టోన్స్లో జెమ్స్ వాడతాం కదా, రత్నాలు. అందులో పచ్చ ఎమరాల్డ్ అంటారు, న్యాచురల్ ఎమరాల్డ్. దాన్ని మామూలుగా గేదె పాలల్లో వేసి ఉంచి దాన్ని ఒకవేళ మనం ల్యాబ్కి పంపిస్తే దాంట్లో పాయిజన్ లక్షణాలు వస్తాయి. కానీ మీరు ఆవు పాలల్లో ఆ పచ్చను వేసి ఉంచి కొన్ని గంటల పాటు ఉంచి మళ్ళీ ల్యాబ్కి పంపించినా కూడా దాంట్లో విష లక్షణాలు రావు. అది దాని గొప్పతనం అండి. గురుగారు, మీరు ప్రాక్టికల్గా ఈ గోపాలలో ఇలాంటివన్నీ మీరు చూసి ప్రజలకు చెప్పడం జరిగిందా? చాలా మట్టుకు చేశామండి. నిజానికి ఆవు పాలల్లో ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆశ్వీజ శుద్ధ పౌర్ణిమ రోజు, పౌర్ణిమ రోజు అశ్విని నక్షత్రం ఉంటుంది. ఆ రోజు అధిపతులు అశ్విని దేవతలు అంటారు. అశ్విని దేవతలు అంటే దేవతా వైద్యులు. ఆ రోజు చంద్రకిరణాలలో ఈ అశ్విని దేవతల యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ ఆవు పాలను మరగబెట్టి లక్ష్మీ పూజ చేస్తారు. చేసి అందులో చంద్రకిరణాలు పడ్డ తర్వాత ఆ పాలను అందరికీ తాగించడం వల్ల ఆ పూజా విధానం ఉంటుంది. కోజాగర వ్రతం అంటారు. అది ఆ వ్రతం అనేది విధానం. అది చేసి ఆ తాగిన తర్వాత ఎంతోమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఈ డిజార్డర్స్ ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ముఖ్యంగా ఫోబియాస్ కావచ్చు. ఫోబియాస్లో కొంతమంది క్లాస్ట్రోఫోబియా అని, ఇంకొంతమందికి టంటాఫోబియా అని, ట్రైపానోఫోబియా అని, ఈ సైకలాజికల్గా ఇంకో కొంతమందికి ఎక్వాఫోబియా అని, అంటే ఎక్వాఫోబియా అంటే వాటర్ను చూస్తే భయపడడం, నాట్ హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా అంటే కుక్క గరిస్తే వచ్చేది. ఎక్వాఫోబియా అంటే కేవలము మనకు నీళ్లను, చాలా నీళ్లు ఉన్నప్పుడు చూస్తే వచ్చేది. ఇటువంటి ఫోబియాస్ కావచ్చు. ఈ అన్ని రకాల మానసికమైనటువంటి భయాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మానసికంగా చంచలంగా ఉండి రకరకాల బాధలతో ఉన్నవాళ్ళు ఆ అశ్వి నక్షత్రం ఉన్న ఆ కోజాగర వ్రతం రోజు, ఆశ్వీజ శుద్ధ పౌర్ణిమ రోజు ఆ పాలను తీర్థంగా సేవించి తద్వారా ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు. అదే ప్రాక్టికల్ అంటే అనుభవంలోకి వచ్చేదే కావాలి. నాకు బాగుంది బాగలేదు అనేది ఆ వ్యక్తి యొక్క మనసే చెప్తుంది. ఆయన తన అనుభవంతోనే చెప్పాలి. నిజానికి డాక్టర్స్లో కూడా ఒక వ్యక్తికి ఎటువంటి రుగ్మత లేకున్నా కూడా నాకు ఏదో ప్రాబ్లం అయింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నీకేం లేదయ్యా అంటే నమ్మడు.
అటువంటి సమయంలో కొంతమంది డాక్టర్స్ ప్లాసిబో ట్రీట్మెంట్ అని, అంటే మామూలుగా స్వీట్ కోటెడ్ ట్యాబ్లెట్ లాంటిది ఇచ్చి కూడా చేస్తారు. అది వేరు. అదేంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉందని. అసలు ఆ ప్రాబ్లమే లేకుండా కావాలంటే, ఆ సైకలాజికల్గా ఆ ఫీలింగే లేకుండా కావాలంటే ఇటువంటి ఈ మన భారతీయ ధర్మాలలో సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఈ గోక్షీరాన్ని సేవించడం ద్వారా చాలా రకాలుగా మనము ఉపశమనాన్ని పొందొచ్చు. ఇవి మనం చూడొచ్చు. గోవు పాలలో నుంచి ఎన్ని రకాల మెడిసిన్స్ తయారు చేస్తారు? అసలు ఆయుర్వేద మందులలో అనుపానంగా, అంటే ఒక మందును సేవించినప్పుడు అనుపానంగా తీసుకోవాలి పాలను. అది ఆవు పాలు ఏ మందు వాడినా కూడా ఈ ఆవు పాలు సేవించడం ద్వారా ఆ మందు యొక్క శక్తి అనేది ద్విగుణీకృతం అవుతుంది. తప్పకుండా ఆ మందు యొక్క ఫలితం మనం అనుభవించవచ్చు. కాబట్టి ఇదమిత్తంగా 1-2గానే లేవు, అన్ని రకాల మందుల్లో కూడా గోక్షీరాన్ని వాడడం అనేది ముందు నుంచి వస్తున్నటువంటి విధానం. ఇకపోతే గో పంచకం. ఈ మధ్యలో గో పంచకం వల్ల చాలా విశేషత ఉంది. గో పంచకం తీసుకోవడం వల్ల అన్ని రకాల రోగాలు తగ్గుతాయని ఉంది. అసలు గో పంచకంలో ఏముంటుంది, ఎన్ని రకాల రోగాలు తగ్గుతాయి? అసలు నిజానికి ఇంతకుముందు అనేది శివాంబు అనేది మూత్రం, స్వమూత్రాన్ని కూడా అది కూడా చాలా రకాల రోగాలను తగ్గిస్తుందని ఉంది. అది ఎవరిది వారికే, కానీ గోమూత్రం అలా కాదు, అందరికీ. అది తాగడం వల్ల నాకు తెలిసి ఈ షుగర్ లాంటి వ్యాధులే కావచ్చు, తర్వాత కడుపులో అల్సర్ లాంటివి కావచ్చు, దాని తర్వాత ఆడవాళ్ళకైతే గైనక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ హార్ట్కి సంబంధించింది కావచ్చు, వెయిట్ ఎక్కువ కావడం, ఈ మధ్య ఒబెసిటీ ప్రాబ్లం ఎక్కువ వచ్చింది, ఒబెసిటీ ప్రాబ్లం నుంచే కావచ్చు, థైరాయిడ్కి సంబంధించినటువంటివి కావచ్చు, తర్వాత ఈ మోక కీళ్ళ నొప్పులు లాంటి, వాతాలు లాంటి, మలబద్ధకం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కావచ్చు, ఈ చెవులకు సంబంధించిన వినికిడి లోపం కావచ్చు, కళ్ళకు సంబంధించినటువంటి దృష్టి లోపాలు కావచ్చు, మయోపియా కావచ్చు, హైపర్మెట్రోపియా, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏ రకమైన వాటికైనా, అది నాకు తెలిసి పానేసియా అంటే సర్వరోగ నివారణి అంటారు. అటువంటి సర్వరోగ నివారణిగా మనం దాన్ని చూడొచ్చు. దీనికి ఇదమిత్తంగా ఒకే రకంగా అని చెప్పడానికి వీల్లేదు, అన్ని రకాల ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ మధ్య చాలామంది కూడా తెలుసుకుంటున్నారు, అవేర్నెస్ వస్తుంది. కానీ దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఒకటి చెప్పేవాళ్ళు కావాలి, దాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళు కూడా కావాలి. ఏదో మామూలుగా ఒక పొల్యూషన్ లేనటువంటి ప్లేస్లో ఉన్న ఆవు, ఆరోగ్యవంతమైన ఆవు ఉంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. లేదనుకోండి, వేరే ఆవులైతే వాటిని వడియబోయడము, రకరకాల ప్రాసెస్ల ద్వారా వాటిని ఫిల్టర్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. నేను చూశానండి ఆవు మూత్రానికి ఉన్న ప్రాధాన్యత. కాశీలో రామేశ్వరం అనే ప్రాంతం ఉంది. అక్కడ ఆవు పాల కన్నా కూడా ఆవు మూత్రాన్ని స్పెసిఫిక్ బాక్సులలో స్టోర్ చేసి వాటిని ఫారిన్ ఎక్స్పోర్ట్ చేయడం నేను కళ్ళతో చూశాను. ఇక అనుభవం అంటారా, నేనే దానికే అనుభవం. నేనే ఒక 8 నెలల కాలము ఆవు మూత్రాన్ని డైలీ తాగిన తర్వాత నా శరీరంలో వచ్చిన మార్పు నాకే తెలుసు. నాకు ఎలా ఉంది అంటే నాకే తెలుసు కదా, ఇంకొకళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకంటే అనుభవేక వేద్యం, నా అనుభవంలో వచ్చింది అటువంటిది. కాబట్టి శరీరంలో వెయిట్ లేదు. గురక లాంటిది, గురక వస్తుంది చూడండి, చాలామందికి స్నోరింగ్ అంటారు, అది కూడా తగ్గిపోతుందండి. ఈ సైనసైటిస్ ప్రాబ్లం, మామూలుగా ఈ జలుబు ఎక్కువ అయిపోయి విపరీతమైన తలనొప్పి లాంటివి ఉంటే అది కూడా తగ్గుతుందండి. ఈవెన్ దంత సంబంధమైన వ్యాధులే కావచ్చు, నాలుక మీద, అంటే మన నాలుక మీద ఉండేటువంటి రుచి మొగ్గలలో ఏదైనా ప్రాబ్లం అయ్యి అరుచి లాంటివి కానీ అన్నిటినీ పోగొడుతుంది. యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిస్తుంది. ఏ రకంగా చెప్పాలి అంటే మల్టీ పర్పస్ యూసేజ్, దీన్ని మల్టీపర్పస్ యూసేజ్ అంటారు. గురుగారు, ఈ గోపంచకాన్ని ఏ సమయంలో తీసుకోవచ్చు? అంటే ఎలాంటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. ఏ సమయంలో తీసుకోవడానికి దానికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? నియమ నిబంధనలు అంటే మార్నింగ్, అంటే పరగడుపున తీసుకోవడం అనేటువంటిది ముఖ్యం ముందు నుంచైనా, ఎందుకంటే లోపల శుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత మామూలుగా వాడచ్చు. ఒకటి ఏంటంటే గోమూత్రాన్ని తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు పాలు తీసుకోకూడదు అనేది మెడికల్ రూల్ అది. ఎందుకంటే అది తీసుకోవడం వల్ల కొంత వికటిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు పాల సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా, పాల సంబంధించిన వస్తువు కానీ పాలే కానీ ముట్టకూడదు.
అంటే గోపంచకం రోజు ఎంత తీసుకోవాలి? చిన్నపిల్లలు అయితే ఎంత తీసుకోవాలి? పెద్దవాళ్ళు అయితే ఎంత తీసుకోవాలి? దానికి ఏమైనా లిమిట్ కానీ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఏ దానికైనా అత్యాదరాత్ విరక్తి అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఎలాగూ తగ్గుతుంది కానీ గ్లాసెడ్ తాగడం చేయడం అనేది అది సరి అయింది కాదు కదా. 5 ml 10 ml ఏదో ఆయుర్వేదిక్ వైద్యులు ఎవరన్నా, ఈవెన్ నేను ఎండి డాక్టర్ని కూడా కలిశాను, అశ్విన్ చంద్ర గారని, చాలా గొప్ప డాక్టర్ ఆయన. ఈయన ప్రజెంట్గా కేరళలో ఉన్నారు. ఆయన కూడా చెప్పారు 5 to 10 ml తీసుకోవడం వల్ల మంచిదండి. డైరెక్ట్ తీసుకున్నా కూడా ఒకవేళ ఆవులు ఆరోగ్యవంతంగా ఉండి, ఇప్పుడు ఈ అడవిలో ఇప్పుడు ఈ క్షేత్రంలో ఉన్న ఆవులు ఏంటంటే కేవలం పచ్చిగా గడ్డి తిని ఆ రకంగా ఉంటాయి. ఎందుకంటే అవేమి కూడా కెమికల్ సంబంధించినవి తినేవి కాబట్టి అది వాడి డైరెక్ట్ తీసుకున్నా కూడా దాని ఫలితం ఎక్కువగానే ఉంటుంది. అది నేను అనుభవించాను కూడా. 5 to 10 ml తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇంకా తక్కువ పోసినా పర్వాలేదు. గురుగారు, గోపంచకం గోక్షీరం గురించి చాలా వరకు తెలుసు, కానీ గోధూళి గురించి తెలియదు. అసలు గోధూళి అంటే ఏంటి? గోధూళి ఎప్పుడు వస్తుంది? గోధూళికున్న సైంటిఫిక్ కానీ ఆయుర్వేదిక్ కానీ ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ధూళి అంటే గుర్తొచ్చింది. అసలు దానికన్నా ముందొక విషయం చెప్తాను నేను. మామూలుగా మన శాస్త్రాలలో అజరజ ఖరరజ తథా సన్మార్జనీరజ స్త్రీణాం పాదపరజ శక్రస్యాపి శ్రియం హరేదని. అన్ని చోటు నుంచి వచ్చే ధూళి సరైంది కాదు. ఇప్పుడు మేకలు గుంపులుగా వెళ్తుంటాయి. వాటి నుంచి వచ్చేటువంటి ధూళి మన మీద పడింది అనుకోండి, అది పనికిరాదు. ఆ ధూళి మీద పడ్డా ఖరరజ, ఖరం అంటే గాడిదలు కూడా ఒక్కొక్కసారి పరిగెత్తుంటాయి. అది పరిగెత్తినప్పుడు దాని నుండి వెలువడేటువంటి ధూళి కణాలు మన మీద పడ్డా సన్మార్జనీరజ. సన్మార్జని అంటే చీపురుతో ఊడుస్తుంటే మనకు మామూలుగా ఎండలో చూస్తే ఆ రేణువులు కనిపిస్తుంటాయి, అవి మీద పడ్డా స్త్రీణాం పాదపరజ. ఆడవాళ్ళు కాళ్ళు కింద కొట్టినప్పుడు నడక ఒకవేళ సరిగా లేకపోతే ఆ కింది నుంచి కూడా రేణువులు వస్తుంటాయి, అందుకే కాళ్ళు ఊపకూడదు అంటారు చూడండి. ఆ కింది నుంచి వచ్చేటువంటి ధూళి కణాలు మీద పడ్డా కూడా శక్రస్యాపి శ్రియం హరేతని, వాళ్ళ లక్ష్మీదేవి వాళ్ళని వదిలిపెట్టిపోతుందట. ఒకవేళ ఇంద్రుడు కూడా ఇటువంటి పడితే ఇంద్రుడికి కూడా దరిద్రం వస్తుందనేది శాస్త్రం. ఈ ధూళికి ఇంత చెడు ప్రభావం ఉందన్నారు కదా, దీనికి కంప్లీట్ అపోజిటే గోధూళి. అది సాయంత్రం పోతుంటాయి కదా, ఆ గోధూళి ఎక్కడైతే శరీరం మీద పారుతుందో అన్ని రకాల, ఈ మధ్య అంటారు కదా, ఎందుకంటే ముందు నుంచి నమ్మేదే, భూత ప్రేత పిశాచాలు అంటారు, ఏమో అంటారు, ఇన్ఫెక్షన్స్ అంటారు. దీన్ని తొక్కుడు, యాక్చువల్గా చాలామందికి తొక్కుడై మోషన్స్ పెట్టడం చేయడం లాంటి ఇటువంటి సకల అరిష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే పిల్లల మీద ఈ గోధూళి పడిందనుకోండి, వాళ్లకు ఆరోగ్యం సమకూరుతుంది. ఎవరికైనా అనారోగ్యం ఏ రకంగా పెద్దవాళ్లకున్నా కూడా ఈ గోధూళి పారినప్పుడు లక్ష్మీ కటాక్షం. లక్ష్మి అంటే సంపద. సంపద అంటే కేవలం కరెన్సీ నోట్లు కావు, బుద్ధి సంపద, ఆరోగ్య సంపద, వాక్ సంపద, మీరు ఎన్నన్నా చూసుకోండి. ధన సంపద, ధాన్య సంపద, మానసిక సంపద కూడా కావాలండి. మనిషి మనసు కూడా బ్రాడ్గా ఉండడం, ఎందుకంటే మనసు కూడా ఉండాలి. ఎందుకంటే సంకుచితమైనటువంటి ఆలోచనలు రావడం సరైనది కాదు కదా. కాబట్టి అది విద్యా సంపద. కాబట్టి అన్ని రకాల సంపదల్ని కూర్చేటువంటిది ఈ గోధూళి. గోధూళికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏ చోటైతే ఆవులు ఉంటాయో, గోధూళి పారుతుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది, ఇప్పుడు ఈ మధ్య పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేది అయితే సైంటిఫిక్గా చాలా తీశారు కదా, అటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా అక్కడ ప్రశాంతత ఏర్పడుతుంది. అక్కడ అంతా కూడా దేవతా సంబంధమైన దైవికమైనటువంటి శక్తులే ఉంటాయని చెప్పి నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ మధ్య పైతృక దోషాలు కూడా ఆస్ట్రాలజికల్గా కానీ అని చాలామంది చెప్తుంటారు. పితృదోషాలు ఉన్నాయని కూడా చాలామంది అంటుంటారు. ఈ పితృదోషాలకు కారణం చాలా ఉండొచ్చు. అయితే మామూలుగా ప్రతి దానికి నమ్మకం, ఏదైనా నమ్మకమే. అది ఉంటుందా, చేస్తుందా, ఈ రకమైనటువంటి వితండవాదానికి మనం ఏం ఆన్సర్ ఇవ్వలేము. కానీ ఉందా లేదా అనేది పక్కన పెట్టేయండి. శాస్త్రం ప్రకారంగా పితృదేవతలకు సంవత్సరానికి ఈ తద్దినం లాంటి, ఎందుకంటే తిథి పెడుతుంటారు కదా, అటువంటి పెట్టలేని సమయంలో, పడగొట్టిన సమయంలో వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది మన శాస్త్రం ప్రకారంగా చాలామంది చాలా రకాలు చెప్తుంటారు. సరే, దానికి మన దాంట్లో ఇచ్చిన విషయం ఏంటంటే, మనం ఏదైతే అనుకుంటామో ఆ తద్దినం రోజు పితృదేవతల పేరు తలుచుకొని, స్వధాదేవి అంటారు, స్వధ అని ఆమె పేరు ముమ్మారు తలుచుకొని
దానికి ఆహార పదార్థాన్ని పెట్టడం వల్ల ఈ శ్రాద్ధ ఫలితం వస్తుందండి. అంత శ్రాద్ధాన్ని పూర్తి స్థాయిలో పెద్దగా చేయలేని వాళ్ళు దీనికి ఆహారాన్ని పెట్టడం ద్వారా శ్రాద్ధ ఫలితాన్ని పొందొచ్చు అంటారు. అంతటి మహత్తరమైంది. నిజానికి రోమకూపయ మహర్షయ, దాని యొక్క రోమకూపంలో మహర్షులు ఉంటారట. ప్రతి పాటులో దేవతలు అందరూ ఉన్నారు. అందుకే 3 దేవతలు ఉన్నారంటారు కదా. రకరకాల దేవతల్ని పూజించే బదులు ఒక్క గోసేవ చేస్తే అంత ఫలితం. ఆవు ఈనుతుంది కదా డెలివరీ టైంలో, దాని చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ సమానమని కూడా పద్మపురాణంలో ఉంది. చూడండి, మన పక్కనే అన్ని రకాల అవకాశాలను ఇచ్చారు, కానీ దాన్ని మనం వాడుకోవడం అనేదే మన మీద ఆధారపడి ఉంది. అది వాడకపోతే అది మన కర్మ. కాబట్టి తప్పకుండా ఇంకా చాలా విషయాలున్నాయి, తెలుసుకోవచ్చు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని అనుసరించి. ఎందుకంటే ఇది స్పీడ్ యుగం అయిపోయింది. ఎంత ఫాస్ట్, ఎంత తొందరగా ఫలితం వచ్చేస్తే ఏటీఎం కార్డు లెవెల్లో చాలామంది ఆశిస్తుంటారు. కానీ అంత తొందరగా కాదు కదా. దాని సమయం అనేది వచ్చినప్పుడు మెల్లిగా మెల్లిగా తెలుసుకొని దాని సేవ అనేటువంటిది సాధ్యమైనంత మటుకు తాను చేస్తూ ఇంకొకళ్ళను ప్రేరేపిస్తూ, గోపోషణ, ఆవుల్ని దానం ఇస్తామంటుంటారు. దానం కాదు నా ఉద్దేశం, గోపోషణ చేయండి. ఉన్న ఆవుల్ని కాపాడి వాటికి సక్రమంగా పోషిస్తే వచ్చే ఫలితమే చాలా గొప్పది. దానం ఇచ్చినంత మాత్రాన ఫలితం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అది ఆకలితో బాధపడింది అనుకోండి, ఆ పాపం ఎవరికి? కాబట్టి అవన్నీ చూసుకొని కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక, మామూలుగా చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, అనుమతిచ్చేవాడు అందరికీ సమాన భాగంలో ఫలితం వస్తుందంటారు. కాబట్టి మనం ప్రేరేపించి ఇంకొకళ్లకు సలహా ఇచ్చి ఏ రకంగా చేసినా కూడా దాని ఫలితాన్ని పొందొచ్చు. దీనికి ఆదరణ అనేది చాలా ముఖ్యం.